మాది ద్రవిడ ప్రదేశం అండి. ముగ్గురు రాక్షసుల్లో ఒక రాక్షసుడు చెబుతున్నాడు, మాది ద్రవిడ దేశము, మంధర అనేటువంటి ఒక గ్రామము. దానిలో మునుసుబ్బుగా కరణీకం చేసేవాళ్ళు ఉండేవారు పూర్వం. వాటిల్లో కాస్త లోటుపాట్లు చేశాను. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి స్థలాన్ని పెంచేవాడిని, డబ్బులు తక్కువ ఇచ్చినటువంటి వారికి ఆ యొక్క స్థలాన్ని నేను గుంజుకునేవాడిని, లాక్కునేవాడిని, దోచుకునేవాడిని, దాచుకునేవాడిని. దానివలన నా యొక్క కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది. 7 తరాల వరకు కూడా అందరూ కూడా అధోగతి పాలయ్యారు. నేను మటుకు వికృత రూపంలో రాక్షసిగా ఉన్నాను అన్నాడు. రెండో వాడు చెప్పాడు, మాది ఆంధ్రప్రదేశం అండి, తెలుగునాట. నాకు తల్లి తండ్రి ఉన్నారు, నాకు వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదానికి సంబంధమైనటువంటి మాటలను నేను పట్టించుకోలేదు. దేవుడు పూజ చేసినా చేయకపోయినా మాతృసేవ పితృసేవ చెయ్యాలి. నేను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తంతా నేను తీసుకున్నాను, రాయించుకున్నాను, లాక్కున్నాను. నా తల్లిదండ్రులను సేవ చేయలేదు, వాళ్ళకి ఆహారం కూడా పెట్టలేదు. నేను వేరే గదిలో ఉండి నా భార్య, నేను, నా పిల్లలు షడ్రసోపేతంగా పంచభక్ష పరవాణాలన్నీ తిన్నాము. నా తల్లికి తండ్రికి పెట్టలేదు. దాని వలన నేను బ్రహ్మరాక్షసగా వచ్చాను అన్నారు. చూశారండి, ఈ కాలంలో అనాథాశ్రమాలని దేవాలయాలని కట్టేస్తూ ఉన్నారు. కానీ మనం మాతృసేవ పితృసేవ మన యొక్క ధర్మాన్ని ఆచరించాలి. అటువంటప్పుడు అనాథ ఆశ్రమాలు అనేటువంటివి ఉండవు. అలాగా తల్లిదండ్రులను సక్రమంగా చూడకపోతే బ్రహ్మరాక్షసిగా పుడతారనే మనకి పద్మపురాణం, స్కాంద పురాణంలో కార్తీక పురాణ వైభవాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు.